రెండు ఇన్స్టాన్స్ వేరియబుల్ క్రియేట్ చేసాం, ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం, యూజర్తో ఎటువంటి ఇంటరాక్షన్ లేకుండా వాటికి వాల్యూస్ ఇచ్చాం. దాంట్లో డ్రాబ్యాక్ ఏమని చెప్పాను నేను, ఎన్నిసార్లు ఆ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినప్పటికీ యూజర్ రిజల్ట్స్ వస్తాయి. అందుకే నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చెప్పుకోవాలి మనం, యూజర్ డిఫైన్డ్, యూజర్తో ఇంటరాక్ట్ అయిన వాల్యూస్ తీసుకునే విధంగా. అప్పుడు అడ్వాంటేజ్ ఏంటి, మనం ఎన్నిసార్లు రన్ చేసినా కూడా రిజల్ట్స్ డిఫరెంట్గా ఉంటాయి. అర్థమవుతుందా? సో నెక్స్ట్, సో ప్రొవైడ్ వాల్యూస్ టు ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఫ్రమ్ యూజర్. ప్రొవైడ్ values to instance variables to interact from user. ఓకేనా? అంతే, యూజర్ దగ్గర నుంచి వాల్యూస్ తీసుకొని ఆబ్జెక్ట్కి అసైన్ చేసేయడం. క్లారిటీ? అయితే మనకి ఏ క్లాస్ హెల్ప్ అవుతుంది యూజర్ ఇంటరాక్ట్ అవ్వాలంటే? ఒక ప్రీ డిఫైన్డ్ క్లాస్ హెల్ప్ అవుతుంది యూజర్తో ఇంటరాక్ట్ అవ్వాలంటే. ఏ క్లాస్? స్కానర్. ఎలా ఇంపోర్ట్ చేయాలని చెప్పండి. ఇంపోర్ట్ జావా, ఇంపోర్ట్ స్పేస్ జావా util dot స్కానర్ సెమీకోలన్. ఇది ప్రీ డిఫైన్డ్ క్లాస్ స్కానర్. దీన్ని ఉపయోగించి మనం ఇంటీజర్స్ స్ట్రింగ్స్ రీడ్ చేస్తాం ఇక్కడ. సో ఫస్ట్ క్లాస్ రాస్తున్నాం, క్లాస్ స్టూడెంట్ క్లాస్ స్టూడెంట్. ఓకే ఫైన్, బాగానే ఉంది. ఎన్ని వేరియబుల్స్ క్రియేట్ చేసుకుంటున్నాం మనం? రెండు క్రియేట్ చేస్తున్నాం, ఎక్కువ కూడా వద్దు. స్టూడెంట్ ఐడి, అదే విధంగా స్టూడెంట్ నేమ్, స్ట్రింగ్ స్టూడెంట్ నేమ్. అంతే, క్లారిటీ. నెక్స్ట్ ఏ మెథడ్ క్రియేట్ చేసుకోవాలా? మెయిన్ మెథడ్ ఒకటే క్లాస్ అన్నా చేసుకోవచ్చు, లేదా సపరేట్ క్లాస్ అన్నా చేసుకోవచ్చు. మీరు మాత్రం ఏదో అలవాటు చేసుకుంటారు, సపరేట్ క్లాస్లో చేయడమే అలవాటు చేసుకోండి. ఓకే. సో నెక్స్ట్ ఈ క్లాస్ ఇక్కడికి క్లోజ్ చేస్తున్నాను, ఇంకో క్లాస్ ఓపెన్ చేస్తున్నాను. క్లాస్ మెయిన్. సో క్లాస్ మెయిన్ మెథడ్ ఎలా ఉంటుంది ఫార్మాట్? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఆ పారామీటర్ స్ట్రింగ్ అరే ARGS కంపల్సరీ ఏదో ఒకటి రాయొచ్చా? ఏదైనా రాసుకోవచ్చు. క్లారిటీ. ఇప్పుడు ఫస్ట్ మనం స్కానర్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. స్కానర్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో నేను స్కానర్కే క్రియేట్ చేస్తున్నాను. స్కానర్ s is equal to assigns to new scanner system.in parameter of system.in. ఓకే, అంతా బాగానే ఉంది. తర్వాత మనం స్టూడెంట్ క్లాస్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? రెండు క్రియేట్ చేద్దాం. స్టూడెంట్ S1 assigns to new స్టూడెంట్. అంతే, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయితే ఏం జరుగుతుందో ఆల్రెడీ మనకు తెలుసు. ఏం జరుగుతుందో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయితే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ వస్తాయి. ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అనే ఆబ్జెక్ట్ లోపల స్టోర్ అయ్యాయి. సో ఇక్కడ STUID assigns to, నేను వాల్యూస్ ఎక్కడ ఇవ్వలేదు కనుక అక్కడ డిఫాల్ట్ వాల్యూస్ అలాగే ఉంటాయి లోపల. ఓకేనా? సో ఇంటీజర్ కాబట్టి 0 ఉంటుంది. అదే విధంగా నేమ్ ఏముంటుంది? నల్ ఉంటుంది. అర్థమవుతుందా? అవే ఉన్నాయి అని చెప్పి ప్రూఫ్ ఏంటి? డిస్ప్లే చేసుకుంటే తెలుసుకోవాలి. నేను చేయట్లేదు, ఎందుకంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ చేసాం, మళ్ళీ లెంత్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. స్టూడెంట్ S2 assigns to new స్టూడెంట్. ఓకే, బ్రహ్మాండం. నెక్స్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ కూడా ఫామ్ అవుతుంది. దీని పేరు వచ్చేసి S2. దీంట్లో కూడా ఏముంటాయి? స్టూడెంట్ ఐడి, ఇన్స్టాన్స్ వేరియబుల్స్ డిఫాల్ట్ వాల్యూస్ స్టోర్ అవుతాయి. ఇన్స్టాన్స్ వేరియబుల్ క్రియేట్ అయ్యి వాటికి డిఫాల్ట్ వాల్యూస్ స్టోర్ అవుతాయి. వెరీ గుడ్. సో నేమ్ అసైన్స్ టు నల్. క్లారిటీ. ఇప్పుడు ఈ రెండింటికి వాల్యూస్ ని మనం ఇవ్వకుండా ఎవరు ఇచ్చేలాగా చేయాలి? యూజర్ ఇచ్చేలా చేయాలి. సో యూజర్కి నీట్గా మెసేజెస్ చూపించాలి. ఫస్ట్ ఎంటర్ ఐడి నేమ్ అని చెప్పేసి. సో ఫస్ట్ ఎంటర్ ఐడి అనే మెసేజ్ system.out.println అని రాయకుండా ప్రింట్ అని రాయండి. మెసేజ్ చూడడానికి బాగుంటుంది. ఎంటర్ ఐడి అంతే, స్టూడెంట్ ఐడి ఎంటర్ స్టూడెంట్ ఐడి. ఓకే, క్లారిటీ. తర్వాత నెక్స్ట్ ఐడి రీడ్ చేయాలి కదా. ఎలా రీడ్ చేస్తారంటే S1.STUID
ఓకేనా. అసైన్స్ టు ఇంటీజర్ రీడ్ చేయాలంటే నేను ఒక మెథడ్ Next. చెప్పా. నెక్స్ట్ ఇంట్. సో స్కానర్ ఆబ్జెక్ట్ ఉపయోగించాలి. ఎస్ డాట్ నెక్స్ట్ నెక్స్ట్ వరకు స్మాల్, ఐ క్యాపిటల్ ఇంట్లో ఐ క్యాపిటల్, ఇంటీజర్ రీడ్ అయిపోద్ది. ఇంటీజర్ Read రీడ్ అయిపోద్ది. సంతోషం. తర్వాత ఇంటీజర్ రీడ్ చేసి స్ట్రింగ్ రీడ్ చేయాలి. ఇప్పుడు నేమ్ అంటే స్ట్రింగే కదా. సో ఇంటీజర్ రీడ్ చేసి స్ట్రింగ్ రీడ్ చేసేటప్పుడు స్కిప్ అయిపోతుంది కాబట్టి ఎస్ డాట్ నెక్స్ట్ లైన్ అనే స్టేట్మెంట్ యాడ్ చేయండి. ఎస్ డాట్ నెక్స్ట్ లైన్ నెక్స్ట్ లైన్ ఎల్ క్యాపిటల్. ఈ స్టేట్మెంట్ కానీ రాయకపోతే ఐడి రీడ్ అయిపోయి నేమ్ కూడా రీడ్ అవ్వకుండా స్కిప్ అయిపోతుంది, అందుకని చెప్పేసి. తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎంటర్ స్టూడెంట్ నేమ్ ఎంటర్ స్టూడెంట్ నేమ్. ఇప్పుడు ప్రాపర్గా రీడ్ అయిపోతుంది, ఎటువంటి ప్రాబ్లమ్స్. నేమ్ తర్వాత S1 dot S1 dot STU నేమ్ STU నేమ్. name assigns to S dot నెక్స్ట్ line స్ట్రింగ్ రీడ్ చేయడానికి నెక్స్ట్ లైన్. క్లారిటీయా? సో నీట్గా రీడ్ అయిపోతాయి. ఇక ఫర్ సపోజ్ ఇక్కడ ఏం ఇస్తున్నా అంటే 1 ఇస్తున్నాం, ఇక్కడ కర్ణ అని టైప్ చేస్తున్నాం. ఇప్పుడు వీటిని డిస్ప్లే చేసుకోవాలి. ఎలా డిస్ప్లే చేస్తారు? సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ println S1 డాట్ STUID STUID plus plus concatenation concatenation S1 dot STU name STU నేమ్. name. క్లారిటీయా? సెకండ్ ఆబ్జెక్ట్ నేను రీడ్ చేయట్లా. మీకు అర్థమైంది కదా ఇది? ఫస్ట్ అర్థమైపోయింది కాబట్టి సెకండ్ కూడా మీరు రీడింగ్ చేస్తారు. అయితే దీంట్లో డ్రాబ్యాక్ ఏదన్నా ఉందా అంటే ఏం చెప్పొచ్చు మనం? యూజర్ అది డ్రాబ్యాక్ ఎట్లా ఉంది? అడ్వాంటేజ్ కదా. యూజర్ ఇంటరాక్ట్ అవ్వడం అడ్వాంటేజ్. డ్రాబ్యాక్ ఏమైంది? వాల్యూస్ వాల్యూస్ చేంజ్ కాదు. అది ఎట్లా డ్రాబ్యాక్ అవుతుంది? ఇక్కడ ఆబ్జెక్ట్లు ఎన్ని ఉన్నాయి? 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. S1 S2 S2. స్టూడెంట్ ఆబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయి? 2 రెండు ఉన్నాయి. ఒక ఆబ్జెక్ట్కి వాల్యూస్ ఇవ్వడానికి మీకు ఎన్ని లైన్స్ వచ్చినాయో ఒకసారి కౌంట్ చేయండి చూద్దాం. ఇక్కడ దాకా ఎన్ని లైన్స్ వచ్చినాయి? 5 వచ్చేసాయి. 5 స్టేట్మెంట్స్ వచ్చాయి. ఎగ్జాక్ట్గా మీరు S2కి యూజర్ దగ్గర నుంచి వాల్యూస్ తీసుకునేటప్పుడు అడిషనల్గా ఇంకొక 5 లైన్స్ వస్తాయి. అంటే ఒక ఆబ్జెక్ట్కి ఎన్ని స్టేట్మెంట్స్ రాస్తున్నాం? 5 స్టేట్మెంట్స్. 5 స్టేట్మెంట్స్. అయితే 5 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఎన్ని స్టేట్మెంట్స్ మొత్తం? 25. అదే 10 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. S1 S2 S3 S4 S5 S6 S7 S8 S9 S10. మొత్తం ఎన్ని స్టేట్మెంట్స్ వస్తాయి? 50 స్టేట్మెంట్స్ వచ్చాయి. కానీ విజయవంతంగా యూజర్ దగ్గర నుంచి వాల్యూస్ తీసుకొని డిస్ప్లే చేసేస్తాం. కానీ డ్రాబ్యాక్ ఏం జరుగుతుంది ఇక్కడ? యూజర్ ఇంటరాక్ట్ అయ్యాడు, అడ్వాంటేజ్. కానీ డ్రాబ్యాక్ ఏమొచ్చింది ఇక్కడ? ఆబ్జెక్ట్స్ ఎక్కువ క్రియేట్ అవుతాయి. ఇప్పుడు 10 మంది ఉన్నారంటే 10 ఆబ్జెక్టులు కావాలి. కానీ ఎక్కడ డ్రాబ్యాక్ వచ్చింది? స్టేట్మెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. స్టేట్మెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలా? స్టేట్మెంట్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి తగ్గించే ప్రయత్నం చేయాలి. అది ఎగ్జాంపుల్ నెంబర్ 3. అయితే ఇక్కడ నేను ఈ కోడ్ని డూప్లికేట్ కోడ్ అని పిలవచ్చా? అంటే రాసిన దాన్నే కదా మళ్ళీ మళ్ళీ రాస్తాను. రాసిన దాన్నే మళ్ళీ రాసిన డూప్లికేట్ కోడ్ అంటాం. నేను గతంలో కూడా డూప్లికేట్ కోడ్ని తగ్గించే కాన్సెప్ట్ ఒకటి చెప్పాను. ఏ కాన్సెప్ట్? అది మెథడ్స్ లో చూడండి. మెథడ్స్. యూజింగ్ మెథడ్స్ వీ కెన్ రిమూవ్ ద డూప్లికేట్ కోడ్. అంటే మెథడ్లో మీరు ఏదైతే 5 స్టేట్మెంట్స్ అని అంటున్నారో వీటిని ఎన్నిసార్లు రాస్తే సరిపోద్ది? ఒక్కసారి రాస్తారు. 10 ఆబ్జెక్టులు అయినా పర్వాలేదు, మీకు 50 లైన్లు రావు. 10 ఆబ్జెక్టులు కదా, 10 లైన్లే వస్తాయి. 50 ఆబ్జెక్టులు అయితే 50 లైన్స్ వస్తాయి. స్టేట్మెంట్స్ ఏమైపోతుంది? తగ్గుతున్నాయి. ఇందాక ఇదే ప్యాటర్న్ లో అయితే 10 ఆబ్జెక్ట్స్ అన్నప్పుడు ఎన్ని స్టేట్మెంట్స్ అన్నాం? 50 స్టేట్మెంట్స్ అన్నాం. కానీ ఇప్పుడు మెథడ్స్ ఉపయోగిస్తే 10 ఆబ్జెక్ట్స్కి ఎన్ని స్టేట్మెంట్స్ అంటున్నాం? 10 స్టేట్మెంట్స్. అంటే ఎంత కలిసి వచ్చేస్తుంది మనకి? అర్థం పాయింట్. సో ఎగ్జాంపుల్ దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది అర్థమైందా? ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ మనమే వాల్యూస్ ఇచ్చాం. S1 డాట్ STUID ఈజ్ ఈక్వల్ టు 1 అని. కానీ ఇప్పుడు ఏం చేసాం? అడ్వాంటేజ్ ప్లస్ డిసడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఈ ప్రోగ్రామ్ లెంత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అందుకే మనం ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏం యాడ్ చేయాలా? మెథడ్స్ కాన్సెప్ట్ యాడ్ చేయాలి. అది ఎలా యాడ్ చేయాలా చెప్తాను. ఇది క్లారిటీగా వరకు. ఓకే సార్.